ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పోరాటం అసలు ఎందుకంత అలాగే అలా జరిగింది? వాస్తవానికి ఐఎమ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నిక చర్చ ప్రారంభమైన దగ్గర నుండి కూడా చివరకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ వరకు ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గెలుస్తామని అనుకున్నాం. ముఖ్యంగా ఎన్నిక సందర్భంగా కానీ ఎన్నిక అయిన తర్వాత కూడా అన్ని కార్నర్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి 100% గెలుస్తాము, అసలు ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోనే గెలుస్తామని కూడా చాలామంది చెప్పారు. కానీ చివరకు ఫలితం మరోలా వచ్చేసరికి త్రుటిలో ఓడిపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ రాజకీయాల్లో గెలుపు ఓటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే రాజకీయ నాయకులుగా మనం నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల మధ్యలో ప్రయాణం చేస్తూ ఉండాలి, ప్రజా సేవలో ఉండాలి. ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు, గమనిస్తారు, తప్పకుండా మళ్ళీ గెలిపిస్తారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తీన్మార్ మల్లన్న గెలిపిని మీరు అసలు ఏ రకంగా చూస్తారా? అసలు ఆయన ఆ పదవికి అర్హుడే అంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గెలిపే. ప్రజా తీర్పును ఎవరైనా కూడా శిరసా వహించాల్సిందే, గౌరవించాల్సిందే. సరే, కొంతమందికి వారంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, వారు చేసే పనులు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఇష్టం ఉండకపోవచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈ అర్థమెటిక్స్ గేమ్లో మాత్రం వారు గెలిచారు, సాంకేతికంగా వారు గెలిచారు. గెలుపోటముల విషయం పక్కన పెడితే గనక ఏదైతే ఆ పదవికి ఆయన అర్హుడు అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఆయనకు అసలు నిరుద్యోగుల సమస్యల గురించి ఏం తెలుసు? అంటే అర్హుడని మనం అంటే ఎట్లా కాదండి, ఇప్పుడు ఓట్లు వచ్చాయి కాబట్టి వారు గెలిచినట్టే, అంతవరకు మనం గెలిచినట్టే భావించాలి. నేను ఎన్నికల ఫలితాల సందర్భం కూడా నేను చెప్పాను, సాంకేతికంగా మాత్రమే నేను ఓడిపోయినా కానీ నైతికంగా నేను విజయం సాధించిన అని చెప్పాను. సరే, నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీస్ క్యాండిడేట్. ఆయన వ్యక్తిగత అంశాలు, ఇంకా మిగతా అంశాలు అర్హుడా కాదా అనేది అది ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. ఎందుకంటే నేను ఒక ఫైట్ చేసినటువంటి ఒక వ్యక్తిగా నేను వారి గురించి వేరేలా మాట్లాడితే అది బాగుండదు, భావ్యం కాదు. కానీ ఒక్కటైతే వాస్తవం, ఖమ్మం, నల్గొండ, వరంగల్లో 34 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరిగింది. దాంట్లో 32 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు, కేవలం 2 మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఒకటి జనగామ నుండి పల్లరాజేశ్వర రెడ్డి గారు అయితే, రెండోది సూర్యాపేట నుండి జగదీశ్వర రెడ్డి గారు. అది పక్కన పెడితే ఎమ్మెల్సీ ఎన్నికల కంటే జస్ట్ 2 వీక్స్ ముందు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 5 ఎంపీల్లో ఒక్కొక్క ఎంపీ స్థానంలో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద గెలిచింది. రాష్ట్రంలో 12 మంది మంత్రులు ఉంటే 7 మంత్రులు మా 3 జిల్లాలనే ఉన్నారు, నా నియోజకవర్గంలో ఉన్నారు. ఆ 7 అంతా హేమాహేమీలే. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఈ రకంగా అనేక మంది హేమాహేమీలు ఉన్నా కూడా ఎన్నిక ఫలితం ప్రారంభమైతే 4 రోజులు పట్టింది లెక్కించడానికి, 4 ఏళ్ళ నీళ్ళు ఆపించినాం, అయినా కూడా వాళ్ళు మ్యాజిక్ మార్క్ ఏం దాటలే. నాకు నేనుగా ఫలితాల సందర్భంగా వారు నాకంటే 10-11 వేల ఓట్లు ముందున్నాడు కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ దాటినా దాటకపోయినా నాకంటే ఒక్క ఓటు ఆయనకి ఎక్కువ వచ్చినా కూడా ఆయన గెలిచినట్టే అని భావించి నేను నా ఓటమిని ఒప్పుకొని నేను ప్రెస్ మీట్లో మాట్లాడి నేను అక్కడి నుంచి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చాను. అసలు వీళ్ళకి అభ్యర్థి లేరు, టికెట్ ఇస్తామంటే పారిపోతున్నారని, 1,00,000 ఓట్లతో నేనే గెలుస్తా అని చెప్పినటువంటి స్థాయి నుండి వాళ్ళు కౌంటింగ్ సందర్భంగా 4 రోజుల పాటు అక్కడ వేచి ఉండాల్సినటువంటి ఒక పరిస్థితిని మేము నిర్మాణం చేయగలిగాం. సో టు దట్ ఎక్స్టెంట్ డెఫినెట్గా మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. కాకపోతే గెలిస్తే పార్టీకి చాలా ప్రయోజనకరంగా ఉండేది. ఇప్పుడున్నటువంటి ఈ కష్టకాలంలో ఈ గెలుపు ఒక మంచి స్వాంతన చేకూర్చేది, అది చేజారింది అనేటువంటి ఒక బాధ మాత్రం వెంటాడుతాం. రైట్. అయితే మీరు బీజేపీ పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? అంటే కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే ఆరోపణ ఒకటి మాత్రమే ఉంది మీ మీద, సో అందుకే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారని అన్నారు. నేను 2013లో అమెరికాలో జాబ్ చేస్తున్నటువంటి సందర్భంలో పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రజలకు మా ప్రాంతాన్ని సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఉద్యోగం మానేసి నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరినాను. నిజంగా నాకు అధికారమే కావాలనుకుంటే, నాకు ఈ పదవులే కావాలనుకుంటే నేను ఆ రోజు ఏ టీఆర్ఎస్ పార్టీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో జాయిన్ కావాలి కదా. నేను బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యాను? అదొక జాతీయ పార్టీ, ఒక జాతీయ భావాలు కలిగినటువంటి ఒక పార్టీ కాబట్టి
నేను చాలా ఇష్టంతో నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. బట్ ఒక మీరు సాధారణ కార్యకర్త నుండి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ పార్టీకి పనిచేసినా కూడా మీకు సరైన గుర్తింపు లేదు అనేది కూడా ఎగ్జాక్ట్లీ నేను అందుకే అదే ఆ పాయింట్ చెప్పబోతున్నాను. 2013లో నేను ఒక సాధారణ కార్యకర్తగా జాయిన్ అయిన దగ్గర నుండి మొన్న ఇటీవల ఒక 6 నెలల క్రితం నేను బీజేపీలో ఉన్నంత వరకు కూడా నేను పార్టీ కోసం నేను పనిచేశాను. ఎక్కడ కూడా నా కోసం నేను పనిచేయలేదు. నేను పార్టీ ఎదుగుదలలో నేను ఒక కీలక పాత్ర పోషించాను. పార్టీ ఎదుగుదలలో నేను ఒక పునాది రాయిగా ఉన్నా. కానీ ఆ పునాది రాయి మీద గోడ కట్టిన తర్వాత నీడ వచ్చిన తర్వాత ఆ నీడలో నన్ను ఉండనీయలేదు కాబట్టి ఇక ఉన్నా అక్కడ ఆ గౌరవం దక్కదు కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావడం జరిగింది. 3 ఏళ్ళ నుంచి అసలు నన్ను ఒక మీటింగ్ పిలవలేదు, ప్రోగ్రామ్ పిలవలేదు, జిల్లా పార్టీ ఆఫీసులో అడుగు పెట్టనీయలేదు, నన్ను కనీసం ప్రెస్ మీట్ పెట్టనీయలేదు. నేను ఒక స్పోక్స్ పర్సన్. భారతీయ జనతా పార్టీలో 3 అధికార ప్రతినిధులు ఉన్నాయండి. కృష్ణసాగర్ రావు గారు, తర్వాత ఇంకొక లేడీ అండ్ నేను ఉండే. దానిలో కృష్ణసాగర్ రావు గారు నేను చాలా ప్రముఖ పాత్ర పోషించేటట్టు. అలాంటి నన్ను కనీసం స్టేట్ ఆఫీస్లో సంవత్సరం పాటు ప్రెస్ మీట్ పెట్టనీయలేదు. ఏదో ఒక కారణం చెప్పేవారు నేను ప్రెస్ మీట్ పెడతా అంటే. జిల్లా పార్టీ ఆఫీస్లో నన్ను ప్రెస్ మీట్ పెట్టనీయలేదు. మా కార్యకర్తల తలలు పగిలింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తే ప్రత్యర్థులు మా మీద దాడి చేస్తే 6 తలలు పగిలింది. 6 తలలు పగిలి రక్తం గారితే వాళ్ళు హాస్పిటల్లో జైన్ అయితే కూడా కనీసం ఖండించినటువంటి వాళ్ళు లేరు. కనీసం మరి మా కార్యకర్తల మీద ఇట్లా దాడి జరిగింది కాబట్టి మేము రేపు ధర్నా చేస్తున్నాము, రాస్తారోకం చేస్తున్నాము, లేకపోతే ఇంకో యాక్షన్ ప్లాన్ మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి ఒక్క ప్రకటన కూడా రాలేదు. వరంగల్లో వరదలు వచ్చినటువంటి సందర్భంలో మా 2 కార్యకర్తలను పోలీసులు చితక బాధితే వాళ్ళు పోయి హాస్పిటల్లో పడితే కనీసము ఒక సీనియర్ నాయకుడు ఆ సందర్భంగా వరంగల్ పర్యటించడం కనీసం వాళ్ళని పరామర్శించలేదు. నా కార్యకర్తల మీద సొంత పార్టీ వాళ్ళు వచ్చి కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా రాయడం, ఇవన్నీ కూడా భరించలేక ఇంత సేవ చేసిన నేనేం కోరుకోలేదండి పార్టీ నుండి. నేను 11 ఏళ్ళు పనిచేసిన కదా. నేను అందరిలాగా నేనేం పారాషూట్ లీడర్ కాలేదు కదా. చాలామంది యూఎస్ నుంచి డైరెక్ట్గా వచ్చి టికెట్ తీసుకొని పోటీ చేసి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ నేను అట్లా అడగలేదు కదా. నేను అదే 26 ఏళ్ళకి వచ్చిన. నేను కూడా అమెరికా నుండి. ఇప్పుడు కొంతమంది 26 ఏళ్ళకి వచ్చి వాళ్ళు టికెట్ తీసుకొని పోటీ చేసి ఎమ్మెల్యేలు అయ్యారు. నేను అదే 26 ఏళ్ళకి వచ్చి నేను నా గతమంతా మర్చిపోయి ఒక సాధారణ కార్యకర్తగా నేను పనిచేసిన కదా. మరి నేను చేసిన తప్పేంది? టికెట్ అడగొద్దా? ఎందుకు అడగకూడదు? అంటే కోట్ల రూపాయలు ఉన్నోడే టికెట్ అడగదా? నాలాంటి సాధారణ కార్యకర్త అడగకూడదా? నేను పార్టీకి పని చేయలేదా? నేను 11 ఏళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నేను నిస్వార్థంగా నేను పనిచేశాను. కానీ అయినా కూడా టికెట్ అడిగితే టికెట్ ఇవ్వలేదు. దట్ ఈజ్ ఓకే. నేను ఏ వరంగల్లో అయితే భారతీయ జనతా పార్టీ నేను గల్లీ తీసుకెళ్ళాను, ఆ వరంగల్లో క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు కనీసం నన్ను పిలిచేటువంటి బాధ్యత లేదా వాళ్ళకి. ఆ కనీస గౌరవం కూడా దక్కనప్పుడు నేను తెలంగాణ బిడ్డను, వరంగల్లో పుట్టిన బిడ్డను, నేను ఆ నీరు, ఆ గాలి ఆ పీల్చుకొని ఆ నీరు తాగి పెరిగినటువంటి వాడిని, ఆత్మ గౌరవం కలిగినటువంటి వాడిని కాబట్టి అది భరించలేక నేను బయటకు వచ్చిన. నాకు ఇప్పటికీ బీజేపీ అంటే ఎప్పటికీ నాకు ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే నేను పనిచేసినటువంటి పార్టీ. నన్ను మొన్న కూడా అన్నారు, ఏమన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నువ్వు బీజేపీని విమర్శించలే అన్నారు. నేను ఎట్లా విమర్శిస్తాను? నేను 11 ఏళ్ళు ఆ పార్టీ కోసం పనిచేసిన కదా. నన్ను ఆ రక్తాన్ని చెమటగా మార్చి నేను పార్టీని పెంచిన కదా. నేను ఆ పార్టీని ఎట్లా విమర్శిస్తా? అది నా గుండెల్లో ఉంటుంది. మీరు నాకు స్థానం కల్పించలేదు కాబట్టి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కాబట్టి భరించలేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నన్ను హక్కున చేర్చుకోవాలి. చిన్నోడు 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 అని చెప్పి నేను చిన్న చూపిస్తున్నారు. లేదు, నేను ఏకంగా నేను పెద్దల సభకి పంపుతా అని చెప్పేసి వారు నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం నన్ను పోటీ చేయించి, అది అర్థం చేసుకోవాలా. నేను మీ దగ్గర ఉన్నప్పుడు కనీసం నాకు ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం కూడా మీరు ఇయ్యలే. ఆ స్థాయి కూడా మీరు లేదనుకున్నా. కానీ ఈరోజు 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గలటువంటి ఎమ్మెల్సీ స్థానంలో నేను పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థి కంటే నాకు 3 రెట్లు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు నేను చిన్నున్నా మరేంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి.